వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కుల నిర్మూలన జరగాలి, అసలు కులాల కుంపటి ఉండకూడదు అన్న దీని మీద ఒక వీడియో చేయండి, మీరు మాట్లాడాలి అని చెప్పని చాలామంది కొన్ని వీడియోల కింద కామెంట్స్ పెట్టడం జరిగిందండి. ఎస్, అబ్సల్యూట్లీ. కులం కూడబెట్టదు, డెఫినెట్గా కులం కూడబెట్టదు. ఇది ఎవరికైనా సరే కష్టపడితేనే, ఒళ్ళొంచి కష్టపడితేనే ఒట్టకి మెతుకులు వెళ్ళేది. దీనికి ఫలానా కులమా ఇంకోట ఇదేమీ లేదు. ఒక షాప్లో బియ్యం కొంటాం, ఏ రైతు పండించాడు? ఏ రైతు పండించాడు? సో ఎప్పటి నుంచో ఉన్నటువంటిది కుల గౌరవం అనేది ఇంకా ఇది మాట్లాడతారు. దాని గురించి అసలు ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిది, నిర్మోహమాటంగా. అయితే ఇది ఎవరు చెప్పాలి? నాలాంటి వాడు చెప్పాడు అనుకోండి, రేపు పిల్లబచ్చా నువ్వేంటారు చెప్పేది, చాలా చూసామని పెద్దవాళ్ళు అంటారు. నీకేం తెలుసు అని చెప్పి, అసలు కులం గురించి నీకేం తెలుసు, ఏం మాట్లాడతామని నన్ను అంటారు. సరే, నేను చెప్పడానికి నాకు అర్హత లేదు. ఎక్కడి నుంచి రావాలి? పాఠశాల స్థాయి నుంచి. అంటే గురువులు చెప్పాలి మనకి కదా. మరి అలాంటి గురువులే, అలాంటి గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళే కులాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే ఏమనుకోవాలి దాన్ని? అక్కడ కూడా మళ్ళీ ఏంటి, ఒక పార్షియాలిటీ ఉంటుంది, ఒక డిస్క్రిమినేషన్ ఆర్ డిఫరెన్సియేషన్ అనేది ఇక్కడ వస్తుంది. ఎందుకు అని అంటే 2014-19 మధ్యకాలంలో రెడ్లు, దళితులు, రెడ్లు, కాపులు, రెడ్లు, ఇలాంటివి వీళ్ళందరూ కలవాలి రాజ్యాధికారం కోసం అని ఎక్కడ ఒక మాట మాట్లాడాల. 1924 మధ్యలో కూడా అటువంటిది ఏమీ లేదు, విశ్లేషణల పేరుతో కానీ ఇంకొక పేరుతో కానీ అలాంటిది ఏమీ లేదు. బట్ 2024 ఎన్నికల దగ్గర నుంచి, ఇంకా మాట్లాడితే 23 ఎన్నికలకి ఇంకో ఏడాది ఉంది అనగా, అప్పటి నుంచే ఈ ఒక దీన్ని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం జనసేన కలిసి పని చేస్తాయి ఎన్నికల్లో, బీజేపీని కూడా తీసుకొస్తామన్న ఒక మాట రాజమండ్రి సెంట్రల్ దగ్గర నుంచి మాట్లాడిన దగ్గర నుంచి మొదలైపోయింది. అమ్మో ఇంకే ఉంది, కాపులు కమ్మలు కలిసిపోయారంటే ఇంకే ఉంది, అవుట్. వెంటనే ఒక నెరేషన్ వచ్చేస్తుంది, ఒక నెరేషన్. అందులో భాగంగానే ఇప్పుడు ఇలా మాట్లాడాల్సి వస్తుంది. హైలీ రెస్పెక్టెడ్ ప్రొఫెసరిజం. ఈ హైలీ రెస్పెక్టెడ్ అనేది ఎవరిదనేది తెలుసు. ఈ ప్రొఫెసరిజం ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇవన్నీ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈయన పేరు నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలిసినటువంటిదే. ఈ థంబ్నెయిల్స్ ఒకసారి చూడండి. నేను మాట్లాడినటువంటి దాంట్లో మొదటిది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని శాసించే కాపు ఓట్లు. మనుషుల ఓట్లు అనొచ్చుగా, మళ్ళీ అక్కడ వర్గీకరణ చేయాలి, వీళ్ళు మాత్రమే చేస్తారు అని. వీళ్ళు మాత్రమే చేస్తారంటే వీళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉంది, వీళ్ళకి మాత్రం ఓటు హక్కు లేదు, వీళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు విడగొట్టాలి అక్కడ. సెకండ్, కూటమిపై కాపు కార్డు ప్రయోగిస్తున్న జగన్. ఆయన ప్రయోగిస్తున్నాడని చెప్పి అలాంటివి చేయకూడదు అని చెప్పాలి కదా పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు. అలాంటివి చేయకూడదు, అలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పాలి, అంతేగాని దాని మీద ఒక విశ్లేషణ. సెకండ్, కాపు కుల కాక టార్గెట్ పవన్. ఏపీలో అసలు ఏం జరుగుతోంది? ఈ సాయికృష్ణ ఇష్యూ తీసుకొచ్చారు, సరే వాడి మీద ఉన్నటువంటి ఆ ఇష్యూస్ ఇవన్నీ కూడా పక్కన పెడితే కులం వచ్చేసింది, వెంటనే వచ్చేసింది కులం. తర్వాత వైసీపీ కూటమి కాపు నేతల యుద్ధం. వైసీపీ వర్సెస్ కూటమి కాపు నేతల యుద్ధం. కాపుల్లో అసంతృప్తి మొదలైందా? వైసీపీ వ్యూహం అంటే వైసీపీ వాళ్ళు మాట్లాడతారు, మనకెందుకు మాట్లాడడం? మరి బాబు, ఈ కులాల తంపులు వద్దురా నాయన, అసలు దీన్ని తీసుకురాకండి అని చెప్పాలి, గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి చెప్పాలి. ఏపీలో కాపు హీట్, కూటమి కాపులు వర్సెస్ వైసీపీ కాపులు. మరి బీజేపీ ఎక్కడ? అంటే బీజేపీ కాపులు కూడా మాట్లాడాలని చెప్తున్నారు ఇక్కడ. మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడకూడదు. ప్రభుత్వం ఏదుంది, 3 పార్టీలు ఉన్నాయి, 3 పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయి, ముగ్గురు కలిసి చేస్తున్నారు అన్నది లేదు ఇక్కడ. కాపులు స్పెసిఫిక్గా మళ్ళీ. తర్వాత కాపు దళిత ఐక్యత. ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయ వ్యూహం. మనుషులు కలవాలి, కులాలు కాదుగా. మనుషులందరూ కలిసి ఒక ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ తోటి మనుషులందరూ కలిసి, ఎస్ మేము వస్తున్నాము, మేమందరూ కలిసి పనిచేస్తాము, రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే దాంట్లో మా వంతు సాయం కూడా ఉంటుంది అన్నటువంటి పాయింట్ ఎందుకు ఎస్టాబ్లిష్ అవ్వకూడదు? కమ్మలు దళితులు కలవకూడదా? రెడ్లు దళితులు కలవకూడదా? ఎందుకు కలవకూడదు? ఇక్కడ కేవలం కాపులు దళితులు మాత్రమే కలవాలి అనేటువంటి దాని మీద విశ్లేషణ ఏంటి అసలు? కొత్త రాజకీయ వ్యూహం అని అంటే ఈ కులాల తంపులతోటే ముందుకెళ్ళాలి తప్పితే ఇంకేమీ లేదు. తర్వాత కింగ్ మేకర్స్ కాపు ఓటర్లే. ఎవరి జనాభా ఎక్కువ ఉంటే, ఎవరి జనాభా అన్నది కూడా కాదు, ఎవరి సిద్ధాంతానికి ప్రజలు మొక్కు చూపుతారో వాళ్ళు కింగ్ మేకర్స్. ఓటరే కింగ్ మేకర్ ఇక్కడ. కాప, కమ్మ, రెడ్డ, దళితుల, లేదంటే ముస్లింల, క్రిస్టియన్ల, బ్రాహ్మల, రాజుల, వైశ్యుల, వీళ్ళు కాదు. ఓటర్ కింగ్ మేకర్ ఇక్కడ ఎప్పుడైనా సరే.
అది చెప్పాలి గురువుగా ఉన్నటువంటి వ్యక్తి, దాని మీద విశ్లేషణ చేయాలి. అంతేగాని ఇప్పుడు టీవీ ఛానల్లో మనకి దీని మీద పిలుస్తున్నారు, దీని మీద మాట్లాడాలి, ఇదే చెప్పాలి, లేదు వాడు మనకు పార్టీ నుంచి అక్కడి నుంచి అలా వచ్చింది ఇన్స్ట్రక్షన్, మనం దీని మీదే మాట్లాడాలి అనేటువంటి ఒక తత్వం కాకపోతే ఈ దిక్మాలిన భావజాలం ఏంటి అసలు? ఒక స్ట్రాటజీ అనేది వైసీపీ అప్లై చేస్తోంది అనేది అందరికీ తెలిసినటువంటిదే. అది ఎలాంటి స్ట్రాటజీ అంటే మనుషుల్ని పూర్తిగా వెడగొట్టేటువంటి ఒక స్ట్రాటజీ, చిచ్చు పెట్టేటువంటి స్ట్రాటజీ. దాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి విజ్ఞతతోటి 124 సీట్లు ఇచ్చారు కూటమికి. 124 సీట్లు ప్రజలు ఇచ్చారు. అది వదిలేసి ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళు రాష్ట్రాన్ని ముందుకు ఇలా తీసుకెళ్తున్నారు కాబట్టి ఇగో ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి, ఇంత ప్రోగ్రెస్ కనిపిస్తుంది కాబట్టి అబ్బే ఏమేం లేదు, మనకు అధికారం కోల్పోయింది, మనకు కావాల్సిన మన భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళు లేరు కాబట్టి ఇమ్మీడియట్గా వచ్చేయాలి. మరి చెప్పేటువంటి గురువు గారి భావజాలం ఏంటి? వామపక్ష భావజాలం కాదా అయింది ముందు? దాని ప్రకారం మాట్లాడడం లేదా? ఇక మీ విజ్ఞతే. సో డెఫినెట్గా ఈ కుల నిర్మూలన అనే దాని మీద కానీ ఇంకో దాని మీద కానీ డెఫినెట్గా కులం అనేటువంటి ఆ ప్రాతిపదికను తీసేయాలి. ఐ స్ట్రాంగ్లీ విష్ ఫర్ దాట్. ఈ కులం అనేటువంటి తీసేయాలి డెఫినెట్గా. ఆ తర్వాత దాని తర్వాత ఉండేటువంటి ఆస్పెక్ట్ని కూడా తీసేయాలి. కానీ ఏమవుతుందంటే ప్రపంచం చూసినప్పుడు ప్రపంచం మన మీద పడేటువంటి దాని దగ్గరకు వచ్చేసరికి భారతదేశపు అస్తిత్వం అనేటువంటిది వస్తుంది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ అందులో తంపులు. డెఫినెట్గా బ్రిటిష్ వాడు పెట్టినటువంటిదో ఇంకోటో, వృత్తుల పరంగా ఏర్పడినటువంటివి వేరు, వృత్తిని బేస్ చేసుకుని ఉన్నటువంటి ఆ ట్యాగ్స్ వేరు, కానీ కావాలని చెప్పి తీసుకొచ్చేటువంటివి వేరు, కేవలం రాజకీయం పబ్బం గడుపుకోవడం కోసం తీసుకొచ్చేవి వేరు. సో ఈ డిస్క్రిమినేషన్ అంతా కూడా కంప్లీట్గా ఎరాడికేట్ అవ్వాలి అని కోరుకునే వాళ్ళలో మొట్టమొదటి నేను ఉంటాను. అందులో ఎటువంటి అభ్యంతరం మొహమాటం కూడా లేదు. ఏదైనా విధానపరంగా వెళ్ళాలి అంతే. సో ఇక మీరే చెప్పండి, ఇది ఏ రకమైనటువంటి ప్రొఫెసరిజం అంటారు? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.